అలాగే తెలంగాణ మంత్రుల ఇలాకాల్లో కూడా చాలా చోట్ల మైనస్ అయినాయి. బీజేపీ పుంజుకుంది గతంతో పోల్చుకుంటే, బట్ ప్రధాన ప్రతిపక్ష హోదాని బీఆర్ఎస్ కుదిలేసుకుంది. పార్లమెంట్ సెషన్స్ అప్పుడు, పార్లమెంట్ ఎన్నికలప్పుడు జరిగిన పరిస్థితితో పోల్చుకుంటే ఇప్పుడు డిఫరెంట్ నడుస్తుంది. ఆ తర్వాత అంతా ఫస్ట్ 2023లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో డామినేట్ చేసింది కాంగ్రెస్, కానీ బీఆర్ఎస్తో కంపేర్ చేస్తే 2% ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చినాయి కాంగ్రెస్కి. దాంతో పోల్చుకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సర్వనాశనం అయిపోయింది, తుడిచిపెట్టుకుపోయింది. అక్కడ ఒక్క సీటు కూడా రాల. 8-1 8 వీళ్ళు కాంగ్రెస్, 8 బీజేపీ, 1 ఎంఐఎం. ఆ స్టేజీతో పోల్చుకున్నప్పుడు ఇక బీజేపీ సెకండ్ ప్లేస్కి వచ్చేసింది, బీఆర్ఎస్ బతుకు బస్ స్టాండ్ అయిపోయింది అనుకున్నా. అలాంటిది ఆ తర్వాత జరిగిన 3 కంటోన్మెంట్ ఎలక్షను, ఆ జూబ్లీ హిల్స్ది, తర్వాత ఇంకొకటి ఎలక్షన్ జరిగినాయి కదా 3 ఎలక్షన్స్లో వచ్చేటప్పటికి కాంగ్రెస్ గెలిచింది కరెక్టే, కానీ బీజేపీని దాటి బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్రకు వచ్చింది. బీజేపీ డిపాజిట్లు 3 చోట్ల. అంటే బీజేపీ మళ్ళీ దెబ్బతింది, బీఆర్ఎస్ ముందుకు వచ్చింది. ఇప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్స్ చూస్తే కాంగ్రెస్